Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. మన అందరికి దండాలన్నా. అయ్యా మీ దగ్గరికి వచ్చాక కన్నప్పలో చాలా మార్పు వచ్చింది. ఏం కనప? మా ఇంటిది కూడా అదే మాట ఉందన్న. నమస్కారం. దండాలన్నా. అరే నరసింహులు, ఎప్పుడొచ్చావు మా ఊరు? ఏమిటి విశేషం? అన్నా నా మీద చేసినవా? అన్నా అన్నా ఈడయ్యన్నా ఈడ. ఏమైందయ్యా నీకు? మీ ఒంట్లో ఉన్న కరెంట్ తగిలి ఆడి మొహం చూడండి ఎలా వెళ్ళిపోతుందో బల్బులాగా. అవును, మా ఊరు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చినానంటే అయ్యగారు మీ చేయి తగిలేప్పటికి అది కూడా మర్చిపోయాడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నానన్నా. పెళ్లి కూతురు ఎవరు? ముత్యాలన్నా. నువ్వంటే ముత్యాలకి ఇష్టమేనా? ఇటువే అన్నా. అయితే మీ వాళ్ళందరినీ పిలిపించు, మాట్లాడదాం. అర్ధగంటగా గమ్మును కూకున్నారు. వచ్చిన పని ఏందో చెప్పండి రా. నువ్వు చెప్పు మామ. గుడిసె పాడైపోయిందండి, నొలక మంచం విరిగిపోయిందండి. ఇదేమో నన్ను చుట్టగాల్చుకోవద్దని కోపడుతుందండి. అబ్బా నువ్వు ఊరుకోనాయనా. అత్త నువ్వు కాస్త చెప్పవే. నోరు సప్పబడిపోయింది. కాసింత సింత తొక్కుంటే ఎటు తెల్లే. నువ్వు చెప్పేద్దయ్యా. ఇదేదిరా, నీకేమో ముత్యాలంటే ఇష్టమాయే, ముత్యాలకేమో నువ్వంటే ఇష్టమాయే. మీరిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. ఆ మాట మీరే చెప్పొచ్చుగా. మరి ముహూర్తాలు పెట్టించమంటావా? పెళ్లి ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటాం. ముత్యాలు మా ఇంట్లో పెరిగిన పిల్ల. కట్టం ఏదన్నా కావాలట్రా? కావాలయ్యా. ఏం కావాలరా? ఏం కావాలరా? ఏం కావాలి చెప్పరా? ఆ ఫోటోలు తీయించండి స్వామి. ఫోటో తీయ. చల్లగా ఉండండి. లేవండి. ముత్యాలు, రోజు నేను కాఫీ అడగడంతో చాటుగా పంచదార వేసి తీసుకొచ్చి ఇచ్చేదానివి. ఆ విషయం వీళ్ళెవరికీ తెలియదు. ఈ రోజు నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఏదో ఒక తీపి గుర్తు వెళ్ళిపోతున్నంత బాధగా ఉంది. ఇక మీదట చేదు కాఫీయే తాగుతాను. లేవెళ్ళి ఎందుకట్ట ఎడుతా? వారానికి ఒకసారి వచ్చిపోతా ఉండు. తీసుకో. ఎందుకమ్మా ఇవన్నీ? ముత్యాలు, నువ్వు ఈ ఇంటి ఆడపడుచు లాంటి దానివి. తీసుకోమ్మా. ఏందోనే, నువ్వు ఉన్నంతకాలం ఎక్సెక్కానికి ఏదోటి అనేదాన్ని. వదిలిపోతా ఉంటే కడుపులో బాధ కదులుతా ఉంది. వారిని ఏదో జిల్లాలు దాటి వెళ్ళిపోతున్నట్టు ఏందే ఇది? పక్కూరేగా పొద్దెక్కుతోంది. బయలుదేరండి. బయలుదేరండి. వస్తానమ్మా. తీసే మావా. ఉండని. వద్దంటే ఎండగా ఉంది, కందిపోతావు. ఆగింది గుటకాయ స్వాహ. నీ పెండ్లం బాగుండది. ఏ ఊరు అదేంది? రాముల ఇంట్లో పంచెత్తినందరా సంక్రాంతి పండుగ మీ ఇంటికి వచ్చాను కదా. దూడపిలకలు. అయ్యా వారే 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 మొగుడు పెళ్ళాం ఇద్దరు మొగాను చెరో పిచికారీ కట్టుకొని కలకల్లాడిపోతున్నారా. చూడు నరసింహులు, చీకటి పడ్డాక నీ పెళ్ళాన్ని దొరగారి పొలానికి పంపించు, చిన్న కానుకిచ్చి పంపుతారు. నాకేం వద్దండి. మరి అదే పిచికారీ పని చేయకపోవడం అంటే. ఆయన కానుక ఇవ్వాలి అనుకున్న తర్వాత ఇచ్చేదాకా నిద్రపోడు. వెళ్ళి తెచ్చేసుకో. మాకొద్దయ్యా. వీడైపోయాడు. ఇప్పుడు తట్ట మాత్రమే పడినది. రాత్రికి నీ పెండ్లాన్ని పంపకపోతే తలే ఉండదు. ఏమంటుందే? పోనంటుంది. పోకపోతే ఎట్టా?
దొర ఊరుకుంటాడా? ఊరుకోక ఏం చేస్తాడు? తెల్లారి పాటికి గూడాన్ని బూడిచ్చేస్తాడు. గూడెం బాగు కోసం గంగమ్మ తల్లికి కోడిని బలిస్తాం గాని ఆడ కూతురి మానం బలిస్తామా? పిల్ల కాకులు మీకేం తెలియదు, నోరు మూసుకోండి. ఒరే నరసింహ, నీ పెళ్ళాన్ని ఇట్లా లాక్కురారా. ఏంది పెద్దయ్య నీ పెద్దరికం? నేనే నీ కూతునైతే అంపుతావా? ఆయన ఆడికంటే మనం పశువుల కంటే అధ్వానంగా కనబడుతున్నావా? నేను ఆడికాడికి పోను. ఏం చేసుకుంటారా చేసుకోండి. యాడికి పోతారే? యాడికో పోతాం. మేము వీడుంటేనే కదా గూడానికి రావటం. మేం పోతున్నాం, మీరు బాగుండండి. నువ్వు రామావా? తొందరగా రాయే రా. నువ్వేం భయపడకు మావా, మనం రాముల ఇంటికి చేరితే చాలు. పద. కన్నేరు పప్పు తింటే చచ్చిపోతారే. ఉన్నోళ్ళు మొదటి రాత్రి బంగారు కాసులు కొంగురు ముడేసుకుంటారంట. నువ్వేందే కన్నేరు పప్పు ముడేసుకున్నావు? నా మానం పోగొట్టుకోవాల్సి వస్తే ముందుగా పానం తీసుకుందాం అనుకున్నాను మావా. చాలు. నా కంటి చూపికి నల్లమల అడవుల్లో పులిలే తప్పించుకోలేవురా. కుక్క పిల్లలు మీరేడికి పోతారు. నా కంటికి నచ్చి నా తాకని ఆడది ఈ ప్రాంతంలోనే లేదు. మీ అమ్మ తడు కూడా తాకవా? ఇదేమిటండి, పిచ్చి పిల్ల కళ్ళు మూసుకుంది. అన్నా ముత్యాన్ని చంపేశారన్నా. సాగినంపిన పెళ్లి కూతురు సమమైపోయిందన్నా. ఈ ఎండి పట్టాలు కొనిచ్చి నాకేమిస్తావే అంటే ప్రాణాలే ఇస్తానంది. నిజంగానే ప్రాణాలు ఇచ్చేసిందన్నా. ఏడ్చిన కొద్దీ ఏడిపించే లోకం నరసింహాయుడే. పేదవాడికి ఏడవడమే కదా, ఎదురు తిరగటం కూడా తెలుసు. నేను చెప్తాను, మా ఊరి దొర పోతురాయుడు నిప్పుతో సమానం. ముట్టుకుంటే కాలిపోతావయ్యా. కాలిపోతారని భయపడినంత కాలం కాలిపోతూనే ఉంటారు. ఆ మంటల్ని ఆర్పేయాలి. వాళ్ళు నిప్పైతే మీరు నీరు, ఆ నీటితోనే మంటను ఆర్పేయాలి. పదండి పోలీస్ స్టేషన్. భూమిలో పూసిన ఓ పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల ఆశలు నీరై కారగ కామాంధులకే బలి అయిపోయావా.
శ్మశానానికే కాపురమిళ్ళావా? ఈ ఇంటి దిక్కు చూసేటందుకు కూడా దమ్ము లేని జనాల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తాడా? మన స్నేహం కొనసాగాలంటే కేసునికి తీసుకోమని చెప్పు. ఈ విషయంలో నా కొడుకు నా మాట వినడు. మాధవ, ఇదేం సక్కంగా లేదు. నువ్వు నేను ఒక కులం కాకపోయినా వయసులో పెద్దోనివి గనుక నిన్ను నా పెద్దన్నగా చూస్తాడా? నా కొడుకు మీద నీ కొడుకు కేసు పెట్టిస్తే నువ్వు సమర్థిస్తాడావా? అది మా ఇంటి పిల్ల. ఎంతైనా పని పిల్ల కదా. దాన్ని పని పిల్లలా చూసుకుందామా, కన్నపెట్టలా సాక్కుందాం? పని పిల్ల పట్ల తమరి తపన తాపత్రయం చూస్తుంటే ఆ పిల్ల తల్లికి తమరికి ఏదైనా సంబంధం ఉందేమోనని ఈ పిచ్చికారికి అనుమానం వస్తుంది. నోర్వి! అతను నోరు మూయిస్తావేంది? నేనంటాండా ఆ పిల్ల నీ అక్రమ సంతానం. తిరుమలరాయుడు! ఏయ్! ఎవడి మీద చూపిస్తావయ్యా నీ కోపం? ఇంకా ఈయంతో మాటలేంది నాయన. వచ్చిన దారినే పొమ్మనక. పోతురాయుడు, ఇంటికి పిలిపించి బాగా మర్యాద చేసినావు. ఇంకా నీకు మర్యాద ఏందిరా? ఈ పొద్దటి నుంచి నీకు నాకు స్నేహం దిగిపోయినది. వా! ఏమైంది నాయన? దండాలయ్య అమ్మా, మన పండగ నాడు మా అమ్మగారు మీ కాడి గాజులు తీసుకున్నారంట, ఇచ్చేసి రమ్మన్నారమ్మా. కోరి తీసుకున్న గాజులు తిరిగిచ్చినాదంటే ఇక రెండు కుటుంబాల మధ్య అగ్గి రగులుకున్నట్టే. మొదలెట్టింది వాళ్లేగా వదిన. ఏమైనా నువ్వు తొందరపడినావు మరిది. వాడు చేసిన పనికి నరికి పోగులు పెట్టాలి, కానీ పోలీస్ రిపోర్ట్ మాత్రమే ఇచ్చాను. అక్కు ఉద్దేశం అది కాదండి. రెండు కుటుంబాలు అన్నదమ్ములాగా ఉన్నాం కదా, పిలిపించి మాట్లాడుంటే. అయ్యా, ఆ పోతురాయుడు మనుషులు నర్సులు ఎత్తుపోయారు అని చంపేస్తారేమో అని అందరూ భయపడిపోతున్నారు. కనప, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ తీసుకురా. అట్టాగే అన్నా. ఆగండి 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 ఆగండి. ఒరే నరసింహ, పోతురాయుడు గారంటే ఈ చుట్టుపక్కల 9 గ్రామాలకు కిరీటం లేని మహారాజు. అట్లాంటి ఆయనటికి పోలీసులు వస్తే ఏం బాగుంటుంది చెప్పు? అరే, పోయింది నీ పిల్లలే కదా, అది కాకపోతే ఇంకోటి వస్తుంది. పోతురాయుడు గారి పరుగు మర్యాదలు పోతే మళ్ళీ తిరిగి వస్తాయి చెప్పు. అందుకని ఇదిగా పోతురాయుడు గారి మీద పెట్టిన కేసు తప్పుడుది. ఇది కేవలం రాములయ్య బలవంతంగా నా చేత పెట్టించాడు అని ఇందులో రాస్తుంది. ఒక వేలు ముద్ర వేసాయి, గొడవ ఉండదు. ఏవన్నమాట ఏవుగా? సరే, మంచిగా చెబుతూ నువ్వు ఎందుకు ఇట్టవరా? రే, ఏలు ముద్ర ఎందుకు వేయడం చూద్దాం. కానీ వదలా. అన్నయ్య, నా కోసం కన్నీళ్లు పెట్టొద్దన్నయ్య. నీ కన్నీళ్లతో తడిస్తే ఈ రాయలసీమ మట్టి పౌరుషాన్ని పోగొట్టుకుంటుంది. పేదల కోసం నువ్వు చేస్తున్న పోరాటం కంటే నా ప్రాణాలే గొప్ప కాదు. అన్నయ్య, మళ్ళీ జన్మంటూ ఉంటే నీ తమ్ముడిగానే పుడతానన్నయ్య. తమ్ముడు, నాదిష్టే నీకు తగిలేలా ఉంది. అక్క, అక్క, రాముడు చంపుతుంటారక్క. నమ్మక ద్రోహి. నన్ను కాల్చినందుకు బాధపడటం లేదురా, నిన్ను నమ్మినందుకు బాధపడుతున్నాను.
సాక్షిగా ప్రమాణం కూడా చేసావు కదరా. ఏందిరా మెత్తపడతాంటావు? తూటా దెబ్బతిన్న సింహం రావులయ్యా. ఇప్పుడు గనక ఎనుకడినావంటే మనం ఎవరు మిగలం. కన్నప్ప, అన్నం పెట్టిన చేతులతో దండం పెట్టి అడుగుతున్నాను. ఆయన ఏం చెయ్యొద్దు, ఏం చెయ్యొద్దు. సీత, ఆ నీచుని దండం పెడుతున్నావా? వాడి దయాపేక్షతో బ్రతికే ప్రాణాలు నాకు అక్కర్లేదు. తప్పు. కచ్చరా, ఇక్కడ కచ్చరా, కాల్చు. నువ్వు చంపుకుంటున్నది ఎవరినో తెలుసరా? అన్నను తమ్ముడు, తమ్ముడిని అన్న, ఒక కులాన్ని ఇంకో కులం, ఒక ముఠాన్ని ఇంకో ముఠా నరుక్కుంటూ అనాగరికుల్లా బ్రతుకుతున్న ఈ సీమ ప్రజలు అన్న తమ్ముల్లా కలిసి బ్రతకాలని కోరుకున్నా ఈ రావులయ్యను. ఆస్తుల్ని, అయిన వాళ్ళని, కులాన్ని, స్నేహాన్ని, బంధాల్ని, బంధువుల్ని అన్ని వదులుకుని వర్గ పోరాటానికి పిడికిలి బిగించి ప్రశాంతమైన రాయలసీమ కావాలనుకున్న రావులయ్యను రాను చెప్పుతున్నది. ఇలాంటి నమ్మక ద్రోహులు నమ్మి చెరదీస్తే ప్రజల కోసం పోరాడే అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు ఇలాగే బలవుతారా? ఈ మట్టిలో కలిసిన నా నెత్తురు ఈ గడ్డ మీద పుట్టే విప్లవాలకు విత్తనం అవుతుంది. పోరాడి వీరుల పాతాలకి పారాణి అవుతుంది. నా ఊపిరి ఈ గాలిలో కలిసి పైన గాలి అయి పట్ట పొలాల్లో పలకరిస్తుంది. ప్రజల పాటల్లో పల్లవిగా ఊగుతుంది. సీత, పోరాటాల రాములు నీకులా సలాములు, వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం. పోరాటాల రాములు. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe Volga Videos. Please subscribe to volgavideos.com.